పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అయ్యా బాబు, గేదెలండి, ఢిల్లీ గేదెలు పూటకు 10 లీటర్లు పాలిస్తాయి. రండి బాబు రండి. ఏమిట్రా గేదెల అరుపులు? అరుపు కాక పిలుపు. గంట నుంచి కలిసి వస్తున్నా, ఒక్కరు రావడం లేదు. గొంతు ఎండిపోతుంది. రే, అది పెట్టే వస్తున్నాడు. ఎవడ్రా వాడు? శ్రేష్టమైన సిద్ధపుష్ప వీరుడు. అంటే అంటే చెవులో పువ్వులు పెట్టుకున్న వ్యథం అని అర్థం. మరి కాల్సిన ఎందుకు? బెస్ట్ చిట్కా. ఆల్ ది బెస్ట్. ఏమంటే నేను 100 రూపాయలు ఇస్తాను, నాకు పని చేసి పెడతారా? 100 రూపాయల? ఏం చేయాలండి? అదిగో ఆ బండి మీద ఉన్నాడే ఓ వ్యథ, వాడి దగ్గర 2 గేదెలు ఉన్నాయి, అవి నాకు కొని పెట్టాలి. 10 లీటర్లు పాలిస్తాయి. రండి బాబు రండి. నువ్వే కొనుక్కోవచ్చుగా, నేను కొనిపెట్టేది. వాడికి నాకు గొడవండి, వాడు చచ్చినా నాకు అమ్మడు. వదులుకుందామంటే పూటకి 10 లీటర్లు పాలు ఇచ్చే ఢిల్లీ గౌరు గేదెలండి, అంచేత మీరే కొని పెట్టాలి. పూటకి 10 లీటర్ల పాల? నా చెవిలో ఏంటుంది? పువ్వు ఉంది కదా ఆల్రెడీ, నువ్వేం పెట్టక్కర్లేదు. పువ్వులు పెట్టడానికి మిమ్మల్ని కొనుక్కోమంటలే కదా సార్, నాకు కొని పెట్టండి అంటున్నాను. రోజుకు 200 రూపాయలు లాభం సార్. రోజుకి 200 లాభం అంటే 4 రోజుల్లో వాడి ధర వచ్చేస్తుంది అనమాట. నేను నీకు కొనుక్కుంటానండి, నేనేం బ్రోకర్ గాని అనుకున్నావా? నేనే కొనుక్కుంటా. సార్ సార్ ఇంకో 100 రూపాయలు ఇస్తాను సార్. నేనే కొనుక్కుంటానా? ప్లీజ్ ప్లీజ్ కొనుక్కో, రేపటి నుంచి ఆనంద భైరవి రాగం వింటాం. ఢిల్లీ గేదెలు, మాలి గేదెలు, గౌరు గేదెలు కూడా 10 లీటర్ల పాలు ఇస్తాయి. వారి మూడు బాగుంటే 15 లీటర్ల పాలు కూడా ఇవ్వచ్చు. అరుపులు మానేసి అమ్మే ధర చెప్పబోయా. నేను నీకు అమ్మనయ్యా. అదేంటి నువ్వు నా శత్రుతో మాట్లాడడం నా కళ్ళ చూశాను. నేను నీకు సస్తామా? అతని కోసం కాదయ్యా బాబు, ఇది నా కోసమే. నీ గేదె మీద ఒట్టేసి చెబుతున్నా. గేదె మీద ఒట్టేసావు? అవును. అయ్యి బాబోయ్, నాకు సెంటిమెంట్ అయ్యా. సరే 7,000 రూపాయలు తీసుకో. 7,000 ఏంటి? ఒక్క గేదె ఖరీదు 7,000 రూపాయలు, 2 గేదె ఖరీదు 14,000 రూపాయలు. నీకు డబ్బులు ఎక్కడ తెలుసా? నేను లెక్క పెట్టు, బరువు చూసి చెప్తా. ఇది 10,000 కదా? అవును. దాంతో సరిపెట్టుకో. కుదరదు కుదరదు బాబు, ఇచ్చేవయ్యా. కుదరదు. బాబా ఇచ్చేవయ్యా బాబు. కుదరదు. పెట్టుకోవా నాయనా. నీ గేదె మీద ఒట్టేసి చెబుతాను. ఆ 2 గేదె మీద ఒట్టేసి. అయ్యి బాబోయ్, నాకు సెంటిమెంట్ అయ్యా. అబ్బో, నేను చూడలేదు, తీసుకెళ్ళి. ఏం పడవయ్యా ఇది? మా ఊళ్ళో గుర్రబండ తెలియదు, దీంట్లో దుబాయ్ వెళ్తాను నమ్మకం నాకు లేదు. అవును భాయ్, ఈ పడవలో దుబాయ్కి ఎలా వెళ్తాం? అది కాదు బాయ్, డైరెక్ట్ గా పెద్ద షిప్ లో పోవడానికి మీ దగ్గర పాస్పోర్ట్లు ఉన్నాయా? లేవు. వీసాలు ఉన్నాయా? లేవు. అందుచేత దొడ్డి దొరలో చిన్న పడవలో పోవాలి. అది కాకుండా పెద్ద షిప్ కంటే ఇందులో పోతే తొందరగా గల్ఫ్ కి చేరవచ్చు. ఏం చేస్తాం? తింటానే పోదాం రా. రైట్ స్వామి శరణమయ్యప్పో. మాతృభూమి వదిలి వెళ్ళాలంటే ఎంతో బాధగా ఉందిరా. మళ్ళీ మాతృదేశం ఎందుకురా? దుబాయ్ నిండా దుడ్డే. చలో దుబాయ్. అవును బాయ్, ఎందుకు ఫికర్? 6 నెలలు తిరగకుండా ఆయిల్ టంకుడు 6 కోట్ల రూపాయలతో రావచ్చు. అప్పుడు లైఫ్ కి ఫికర్ ఉండదు. బాయ్, మీరు చెప్పిన మాట నిజంగా జరిగితే దుబాయ్ నుండి వచ్చాక మీరేం కావాలన్నా ఇస్తాం. అవును బాయ్, ఎంతో మందిని పంపించాం, అందరూ ఇలాగే చెప్పారు. కానీ ఎవరు నా ఒక్క చిన్న కోరిక తీర్చలేదు బాయ్. ఏమిటి నీ కోరిక? మక్కాకి పంపించండి బాయ్. అయితే పంపించేస్తాం. అక్కడి నుంచి మక్కాకి పంపించేస్తాం బాయ్. మేము దుబాయ్ నుంచి వచ్చాక మిమ్మల్ని మక్కా పంపించేస్తాం. శుక్రియా భయ్యా. థ్యాంక్ యూ. జీతే రహో, జీతే రహో. బాయ్, దుబాయ్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఏంటి బాయ్, తెల్లవారు సూర్యుడు వచ్చేటప్పటికి మీరు దుబాయ్ లో ఉంటారు. అంత తొందరగానా? ఏంటి అనుకున్నారు? ఈ గఫూర్ ఖాన్ సాటూరుటు మార్చాం అంతే. మీరు ఆప్ సోజావు. పడుకోరా, బాగా నిద్రపోయావనుకో మొహం అంతా తెగ ఉబ్బి ఆ దుబాయ్ వాళ్ళ తయారవుతాం. పడుకో. సోజావు బాయ్, బయట చేస్తాం. भाई उठो भाई, उठो भाई, उठो उठो भाई. ए भाई उठो, दुबई आया. अपने दुबई आओ भाई, मेरी कर धूकी ये डाली. दुबई आया. शुक्रिया भैया. నీళ్ళు తలపోతున్నా, నాకు ఈత రాదయ్యా బాబు. ఎవరానో భాయ్, అందుకనే ఒడికి చేరుస్తున్నాను, జల్దీ దిగాలి. నువ్వు దిగరా. అదిగో అదే కనపడేదే దుబాయ్. బాయ్. శుక్రియా. इंडिया जाओ. आओ जल्दी जाओ 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 भैया, सीधा जाओ.
ఎలా ఉందిరా డ్రెస్? అచ్చ అరబ్బీ మనిషిలో ఉన్నావు నువ్వు. కంటిగా రావుకరా, ఇది మన విశాఖపట్నం కాదు, అరేబియా దేశం. జాగ్రత్త. ఏయ్, అటు చూడు. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవికాయం ప్రతిష్ఠిపదాయం. ఇప్పుడు ఆంజనేయ స్తోత్రం ఏమిట్రా? నేను భయపడ్డ ఆపత్యం వస్తుందిరా నాకు. అరబ్ డ్రెస్ వేసుకుని తెలుగులో మాట్లాడతావేంటి? అల్లాహ్ అమర్ అక్బర్ రామ్ కోరి జిస్ దేశ్ మే గంగా బహతి హై. నువ్వు చెప్పు. రామ్ తేరీ గంగా రామ్ తేరీ గంగా మైలి. దగ్గు పెట్టుందా? కాంజీబులు పెట్టినాను, భయంతో తెలిసిపోయింది. వీళ్ళేరా అసలైన అరబ్బులు. ఒకటి సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు, రెండో వాడు అగ్గిపెట్టి తడిసిపోయింది అన్నాడు. అవునరా, సింబల్స్ అని కరెక్ట్ గా ఉన్నాయి. సరే పద. వస్తున్నారు. అవును స్టెప్ సార్ సార్, ఎక్కడి నుంచో వచ్చి పోలీసులు దాడి చేశారు సార్. ఎలాగో తప్పించుకుని బయటపడ్డాం బాస్. ఓకో, అంటే ఈ కోనసీమ కోదన్నం సీక్రెట్ వ్యాపారం పోలీసులకు తెలియటమా? అసలు మన సిగ్నల్స్ వాళ్ళకెలా తెలిసాయి? అదే ఆశ్చర్యం బాస్. ఇద్దరు అరబ్ డ్రెస్ లోనే నోట్లో సిగరెట్లు పెట్టుకున్నారు. ఒకడు రెండో వాడిని అగ్గపెట్టి అడిగాడు, వాడు తడిసిపోయింది అన్నాడు. కోట్ సరిపోయింది కదని ముందుకెళ్ళి పెట్టి తీసుకున్నాం. ఇంతలో పోలీసులు విజిల్ వినిపించింది, పారిపోయాం బాస్. నా కోనసీమ స్పెషల్ బ్రెయిన్ కి ఎక్కడో ఏదో గండి పడ్డట్టుంది. ఇట్స్ ఆల్ రైట్, పెట్టి తెరవండి. ఓ మై గాడ్, సింహాద్రి అప్పన్నో, నల్లమందు వాళ్ళకిచ్చి బంగారం బిస్కెట్లు తీసుకురండి అంటే బనీళ్లు డ్రాయర్లు తెస్తారా? వేర్ ఈజ్ బంగారం బిస్కెట్లు? హలో, కోకో స్పీకింగ్. ఓ ముత్తు, నువ్వా? చెప్పు చెప్పు. వాట్ ఇస్ ఇట్? ఓ మై గాడ్, అనకాపల్లి అంకాలమ్మో. ఓకే ఓకే, మీరంతా ఎలక్ట్ గా ఉండండి. బేబీ బీపీ పెరిగిపోతుంది, బ్రాందీ. పోసిని తుప్పదేగా, నాకు సౌండ్ గండం ఉందని నీకు తెలుసు కదా. మెల్లిగా పెట్టు గ్లాసు. సార్ ఏమైంది? మనకి బంగారం బిస్కెట్లు ఇవ్వాల్సిన అసలరబ్బీలు పోలీసులకు దొరికిపోయారు. మరి మేము చూసిన అరబ్ ఎవరు సార్? నా కోనసీమ స్పెషల్ బ్రెయిన్ తో ఆలోచించగా మీరు చూసిన వాళ్ళిద్దరూ సిఐడీలు అయి ఉంటారు. మరి మన సిగ్నల్స్ అని కరెక్ట్ గా ఉన్నాయి ఆ, కదా? వాళ్ళిద్దరూ సిఐడీలు ఆఫ్ సిగ్నల్స్ అయి ఉంటారు. మీ మొహాలు మండ, మీ ఇద్దరి వల్ల నాకు 40 లక్షలు లాసు. పొడినవుతలకి గెట్ అవుట్. ముందు ఈ పెట్లో ఏముందో చూసేదాకా నాకు నిద్ర పట్టదురా. వెంటనే తెలుసుద్దాం, ఎవరు చూడకుండా. అదంతా తర్వాతరా. ముందు ఈ దుబాయ్ లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టాలి. అదేరా మనకు ముఖ్యం. ఇప్పుడు తెలుగు వాళ్ళంటే ఎక్కడ కనపడతారా? పరా. అంతేనంటావా? అది సరేగానే ఈ దుబాయ్ అందరూ సివిల్ డ్రెస్ లో ఉన్నారేంట్రా? మనమే అరబీ డ్రెస్ లో ఉన్నాం. మన వాళ్ళలాగా అరబులు ఊరికే తిని కూర్చోర్రా. ఎక్కడో గడుల దగ్గర లెక్క రాసుకుని ఉంటారు. ఏయ్, ఆ బ్యానర్స్ చూడు. ఇదేంట్రా, ఒక్క అరబ్బీ సినిమా కూడా కనిపించదు, అన్ని తమిళ్ కట్అవుట్లే. అరబ్బీలో సినిమాలు చూడరా? ఏంటో అర్థం కావట్లేదు. రే, దుబాయ్ లో కూడా 60 మంది ఉన్నారు. వాళ్ళు 60 సినిమాలు తెప్పించుకుని ఉంటారు. పదా. ఆహా. రే, అటు చూడు. ప్యారిస్ కి బస్సు ఏంట్రా? ప్యారిస్ కి బస్సు. రే, ఇక్కడ నుంచి ప్యారిస్ కి బస్సులో వెళ్తే జనం చచ్చిపోరు. దుబాయ్ లో కూడా ప్యారిస్ ఉంది. ఇక్కడున్న అరవాళ్ళంతా కలిసి ఆ బస్సు నడుపుకుంటున్నారు. ఎల్ఐసి. చూడా ఎల్ఐసి బిల్డింగ్. ఇది మెడ్రాస్ రా. గఫూర్ ఖాన్ మోసం. ఇప్పుడు మోసం ఏడిస్తే లాభం? నీకన్నీ పెద్ద తెలిసినట్టు ఇక్కడ తీసుకొచ్చి పారేసి అంత దగా చేశారా? వద్దురా అంటుంటే 10,000 తగలట్టావా గఫూర్ ఖాన్ కి? అవునరా? గఫూర్ ఖాన్ మక్క పంపించమన్నారు కదా, పంపిస్తా. ఈసారి వారు కనపడితే మక్క కాదు, ఏకంగా మట్టిలోనే కనిపిస్తా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలరా? అందరూ మన మొహాలు చూసి ఎలా నవ్వుతున్నారు. వాడు చూడు ఎలా నవ్వుతున్నాడు. ఇదంతా మన కర్మ. మొహాలు కవర్ పారిపోదాం. ఈ బట్టలతో తిరిగితే చాలా డేంజర్. అర్జెంట్ గా ఏదైనా హోటల్ పోయి ఈ దుబాయ్ బట్టలు మార్చేసుకుందాం. పద. అంతకంటే ఏం చేస్తావు? నువ్వు చేసిన దానికి ఇలా సర్దుకుపోవాల్సిందే. పద. పద హోటల్కి. అండాగా కసం, అబ్దుల్ కా హుకుం, తెలుసుకో సెసే. తెలుసుకుంది. ఏమిటో ఇది? ఏంట్రా, డబ్బులు లేకుండా పౌడర్ ప్యాకెట్స్ ఉన్నాయండి. విషయమేమో కాస్త నీటిలో కలిపి తాగేద్దాం, పేడ వదిలిపోతుంది. విషయం కాదురా, ఇదేదో సాల్ట్ లా ఉంది. కొంచెం తిని చూడు. నువ్వు తినరా? ఛ, నువ్వు తినరా. నువ్వు తినరా? నా బుజ్జు కదూ, నువ్వు తినరా. విషయం అయితే ముందు నేను కావాలా? ఛ, విషయం అయితే నేను ఒక్కడే చంపేస్తానా? ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసే తిందాం, ఇద్దరం కలిసి చేద్దాం. అది బాగుంది. ఆ. ఛీ, ఇది మైదా పౌడర్ రా. కాదురా,
ఇది మత్తు మందురా. ఆ? అందుకే వాళ్ళు పోలీసులు విజులు విని ఇది వదిలేసి పారిపోయారు. దీని విలువ లక్షల్లో ఉంటుంది. అయ్య బాబాయ్ లక్షలే. అయితే ఒక పని చేద్దాం రా, మౌంట్ రోడ్ లో పెద్ద బిల్డింగ్ లేదు LIC. ఇందా మనం బాగా చూసావే, దాని కింద కూర్చుని మత్తు మందు బాబు, మత్తు మందు బాబు, మత్తు మందు బాబు అని తగలిచి గంటలో అమ్మేసి 24 గంటల్లో లక్షాధికారులు అయిపోయాం. ఛీ! ఇదేమైనా మన ఊరు సంత అనుకున్నావా? గేదెలు అమ్మేట అమ్మడానికి 24 గంటల్లో సెంట్రల్ జైల్లో ఉంటాం. ఎందుకురా? ఎందుక? రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఇది ఉండడం పెద్ద నేరం రా. ఓహో. వెళ్ళి పోలీసులకు అప్పచెప్తాం. చూస్తూ చూస్తూ లక్షలు విడుదల చేసే సొమ్ము పోలీసులు అప్పచెప్తావరా? లేకపోతే సెంట్రల్ జైల్లో కూర్చుంటావట్రా? వద్దు, పోలీస్ స్టేషన్ కే పోదాం. పద. Oh. What the hell you are doing here? We both inside. He BCom 4 years fail, sir. I BCom first class, sir. We finished. You go in. Sir, what's the hell going on here? Get out. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్, సార్. சார் இவங்க 2 பேரும் போதை மருந்து வாங்கிட்டு வந்திருக்காங்க. ஒண்ணுமே தெரியாத மாதிரி நடிக்கிறாங்க. 2 பேருக்கும் தமிழ் தெரியாது, தெலுங்காரங்க மாதிரி தெரியும் சார். ఏమిటయ్యా, ఏమిటి గొడవ? అరే సార్ మీరు తెలుగు వాళ్ళ సార్? మేము బతికిపోయా సార్. మీదే ఊరు సార్? తెలియటం లేదా? మన విజయవాడ ఫేసు. మార్నింగ్ వాకింగ్ బీచ్కి వెళ్ళాను సార్. ఉండరా, ఎవరో మా చేతికి పెట్టించి పారిపోయారు సార్. ఏమిటో ఈయన అరవగల ఎంత చెప్పినా నమ్మటం లేదు. నమ్మకపోవటం కాదు, పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారని మీరే వచ్చి మాకు దొరికిపోయారేమో. మార్నింగ్ బీచ్ లో రైడ్ కూడా చేశాం. సార్ 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 చాలా సిన్సియర్ గా ఎంతో కష్టపడి ఎన్నో బాధలు వచ్చి వీడు వద్దు వద్దంటున్నా వినకుండా ఈ తీసుకొచ్చి అప్పచెప్పినందుకు ఇదేనా ఫలితం? మీరు చాలా మంచి పని చేశారు లేవయ్యా. మా డిపార్ట్మెంట్ కూడా మీకు చాలా రుణపడింది. చూడండి, ఈ మద్రాసులో మీకు అడ్రస్ లేదంటున్నారే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరి చేత అయినా జామీన్ ఇప్పిస్తే మిమ్మల్ని వదిలిపెడతాం. సార్ నిజానికి జామీన్ కావాలా సార్? సత్యానికి రుజువులు కావాలా సార్? ఆవేశపడక మిస్టర్ వాసు. బీకాం ఫస్ట్ క్లాస్ మిస్టర్ దాసు. బీకాం 14 times ఫెయిల్. సారీ రా. లుక్ మిస్టర్ వాసు, సార్. ఈ కేసుకు సంబంధించి మీరిద్దరే ఇప్పుడు మా చేతుల్లో ఉన్నారు. సార్. తర్వాత మీతో అవసరం పడచ్చు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరి చేతనైనా జామీన్ ఇప్పిస్తే మిమ్మల్ని వదిలిపెడతాం. సార్ మాకు తెలిసిన మా ఊరతను ఒకడే ఒకటి ఈ ఊళ్ళో ఉన్నాడు. అతని పేరు కూడా మర్చిపోయాను సార్. చిన్నప్పుడు అతని బావిలో కూడా తోస్తాను సార్. నాకంటే వాడికి నా పేరు బాగా గుర్తుంటుంది. మీరు గంట పర్మిషన్ ఇస్తే ఈ దగ్గరలో ఉన్న బావులో దగ్గరలో ఉన్నాడేమో సారీ సారీ, ఇలాంటి పరిస్థితుల్లో మీకు నేనేమీ హెల్ప్ చేయలేను. సారీ. ఈ ఇన్స్పెక్టర్ ఏం లాభం లేదు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చాలా మంచివాట. ఈ బెదిరిసి అక్కడ వెళ్ళిపోదాం. తలపెట్టినట్లేని విన్నావా? పద సెల్ల కూర్చుని రాంకర్త పడుకుందాం. ఈ సుత్తిపాటు అవ్వకపోతే నేను డొక్క చింపేస్తాను. సార్ ఇప్పుడు గుర్తుకొచ్చింది సార్. అతని పేరు డొక్కా వెంకటేష్ సార్. పేరు చెప్తే లాభం ఏంటయ్యా? ఆయన ఏం చేస్తుంటాడు? టాక్సీ డ్రైవర్ సార్. టాక్సీ డ్రైవరా? ఆ. అయితే పట్టుకోవడం చాలా ఈజీ. పదండి. ఓకే సార్. మ్మ్. సారీ సార్. ఇక్కడే ఎక్కడో ఉంటాడు, వెతుకుదాం పదండి. అది కూడా అరవై చేయలేను. అదిగో ఆ టాక్సీలో పడుకుందాం. ఏ టాక్సీ తొందరగా రావయ్యా. సార్ అదిగోండి సార్ డొక్కా వెంకటయ్య. సార్ టాక్సీ వెళ్ళిపోతుంది ఎందుకయ్యా కంగారు పడతారు? మన జీపులో ఫాలో అవుదాం పదండి. எங்கே சார் போகணும்? అరే నేల పోయా. நேரா சரி சார். இப்பைனா சொல்லுங்க சார், எங்கே போகணும்? ఎక్కడికోసం పోవయ్యా? మీరు తెలుగులో సార్? వెరీ గుడ్. పోదాం సార్. ఎక్కడికి వెళ్తే నాకే నా డబ్బులు నాకు వచ్చేస్తాయి. లెఫ్టా రైటా? తిన్నగా పోయా. తిన్నగా దారి లేదు సార్. లెఫ్ట్ రైటో చెప్పండి. ఇటు పక్క పోయా బాబు. రైట్. ఎటు వెళ్తే నాకే నా డబ్బులు నాకు వచ్చేస్తాయి. తొందరగా వెళ్ళండి సార్, టాక్సీ వెళ్ళిపోతుంది.
ఏమిటి ఆఫీసు ఏమైంది రెడీ ఫుల్ సార్ డబ్బులు మేక డబ్బులు సార్ 88 రూపాయలు సార్ ఎన్ని రోజులైందన్నయ్య నేను చూసి బాగున్నా అనయ్య గుర్తొస్తాం ఏమిటి ఇది అనయ్య నేనన్నయ్య వాసుని చిన్నప్పుడు మా పక్కిట అమ్మాయి లవ్ చేస్తుంటే నీ లవ్ లెటర్స్ నేనే అందించావనిగా అవునా ఓ రోజు నువ్వు పొరపాటున ఆ లవ్ లెటర్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చావు ఆ సెంటర్ లో నుంచో పెట్టి డొక్క బయలు పట్టింది ఆ డొక్క ఈ డొక్క అవునరా ఇప్పుడు గుర్తొచ్చానా వీళ్ళు చెప్తున్న అబద్ధాలు సార్ వీళ్ళు ఎవరో నాకు తెలియదు సార్ అబ్బా నువ్వెందుకు అనవసరం కంగారు పెడతావు వీళ్ళు మాకు సహాయం చేశారు కాకపోతే నేను చూడాలని చెప్పారు అందుకోసం వచ్చాను అయితే నాకు మీరు తెలుసు సార్ వీడు మా ఊరే సార్ చాలా మంచివాడు సార్ చూడు వీళ్ళతో మాకు ఎప్పుడైనా అవసరం పడచ్చు అప్పుడు నీ దగ్గర వస్తాం నువ్వు స్టేట్కి రావాల్సి ఉంటుంది అలాగే సార్ సార్ అరపు వేషగాళ్ళు సిఐడి సార్ సిఐడిలా మీకెలా తెలుసు వాళ్ళిద్దరూ డ్రెస్సులు మార్చుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు సార్ ఆ తర్వాత మమ్మల్ని వెంటాడారు సార్ ఓ మై గాడో ద్రాక్షారామం భీమేశ్వర బేబీ బీపీ పెరిగిపోతుంది బ్రాందీ అవును మీరిద్దరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారా ఆ సిఐడీలు పోలీసులు చేస్తున్నారన్న సంగతి మీకు చెప్పాలి కదా సార్ వాళ్ళు మిమ్మల్ని చేసి చేస్తూ ఇక్కడికి వస్తే మీతో పాటు నేను దొరికిపోతానేమో అవును పోలీసులు మీరు ఎవరి మనుషులు అడిగితే ఏం చెప్తారా మీరు చెప్తాం సార్ ఛీ! నీ పేరేమిట్రా పి నరసింహం సార్ ఓరే పిచ్చి నరసింహం నీ పేగులు తీసి మెల్ల వేసుకుంటాను జాగ్రత్త నీ పేరేమిటి గోవిందన్ సార్ నీ గొంతు పిసికి గోవింద కొట్టి చేస్తాను పోండి అవతలకి. ఆ. ఆ. ఒకప్పుడు ఆంధ్ర నుంచి వచ్చిన వాడిని ఎవరన్నా చూస్తే ప్రాణం లేచి వచ్చినట్టుంది ఇప్పుడు వాడెక్కడ నా ప్రాణం మీద తెస్తాడు అని భయంగా ఉంది. అన్నయ్య మేము అలాంటి వాళ్ళమా నీ గురించి కాదయ్యా మాట వరకు చెప్తాడు కరెక్టే దారి దోపిడిగాళ్ళు దారి తప్పిన వాళ్ళు జేబులు కొట్టేవాళ్ళు అమ్మాయిలు వెంటాడేవాళ్ళు సర్కార్ ఎక్కడం సెంటర్ లో దిగిపోవడం సర్కార్ ఎక్కడం సెంటర్ లో దిగిపోవడం అన్నయ్య మేము ఆడపిల్లలు రేప్ చేయడం ఏమిటి అసలు ఆడవాళ్ళు కనిపిస్తే తల దించుకుంటాం ఎరా దాసు అవునవును ఆడదాన్ని చూస్తే తల చూడమే కాదు అమ్మాయిని చూస్తే 60 దూరం పరిగెడతాం నీ గురించి కాదయ్యా మాట వరకు చెప్తున్నాను అన్నయ్య అయిన వాడు వస్తే ఇలాగా మాట్లాడేది చిన్నప్పుడు ఈయన బావిలో దోస్తాను రా అది కోపం నాకేం కోపం లేదు మీ అయ్యగా నన్ను బయటికి లాగింది అలా అయితే నేను తలదాచుకోవడానికి అర్జెంట్ ఒక ఇల్లు కావాలి సార్ ఎక్కడికో ఎందుకయ్యా మా ఇంటికే పోవాలండి ఆహా, బాగుండదు మీ భార్య పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది వేరే ఏదైనా చూపించు సరే నాకు తెలిసిన హౌస్ బ్రోకర్ ఒకడు ఉన్నాడు వెంటనే వాడిని ఇది పట్టుకున్నారండి అంటే? ఈ మద్రాసులో పేదవాళ్ళు గొప్పవాళ్ళు కూడా హ్యాపీగా బతికివచ్చు గుడ్ మార్నింగ్ బాబాయ్ బాలు అని మద్రాసులో 150 ఇళ్ళు వీడి కంట్రోల్లోనే ఉన్నాయి పెద్ద హౌస్ బ్రోకర్ వీడి కోసం మనం వెతుకుతున్నది బాలు వీళ్ళు మనవాళ్ళరా మనకు బాగా కావాల్సిన వాళ్ళు వీళ్ళు ఉండటానికి ఇల్లు కావాలి ఆ పూచి నీది ఒక మంచి ఇల్లు చూసి పెట్టి ఉంటా థ్యాంక్స్ అన్నయ్య రండి ఆ, మీకు ఏ టైప్ ఇల్లు కావాలి చాలా బాగా ఉండే టైప్ కావాలి అందులో ఒక బెడ్రూమ్ చాలదు 2 కావాలి ఎందుకంటే వీడు అర్ధరాత్రి గోడ పెట్టి చంపేస్తాడు దాంతో పాటు పెద్ద హాల్ కావాలి విజిటర్స్ వస్తే కాఫీ గీఫీ తాగడానికి దాంతో పాటు అటాచ్డ్ బాత్రూమ్ మనం ఎక్కడ చూసాం అడియార్ పార్క్ అలాంటి బాత్రూమ్ ఉండాలి లేకపోతే ఆయిల్ బాత్ చేయడం కష్టం నువ్వు దేవుడు భక్తులు కదా ఒక పూజ గది కావాలి ఇంటి ముందు విశాలమైన స్థలం ఉండాలి మేము కారు కొనబోతున్నాం కదా దానికి ఒక షెడ్ కడతాం గ్రాండ్ కారు కొంటాను రా కాంటెస్ట్ వద్దు. హోండా వద్దురా ప్రైమౌట్ వద్దురా అనేది ట్రాఫిక్ లో నడవడం చాలా కష్టం చిన్నది మారుతి కారు కొందాం మీకు ఇల్లు కావాలా షెడ్ కావాలా కారు షెడ్ తో ఉన్న ఇల్లు కావాలి అంటే అన్ని వసతులు ఉన్న ఇల్లు కావాలన్నమాట అయితే నెలకు 3000 అవుతుంది అంతద్దా 2800 తగ్గాలి 2000 ఛాన్స్ లేదు 1500 తగ్గాలి 1000 రూపాయలు మ్మ్. 500 ఇంకా తగ్గాలయ్యా ఎంత తగ్గాలో మీరే ఆదుకుని చెప్పండి అయ్యా ముందే చెప్పచ్చుగా 100 ఇటు 100 పోనీ ఇంకో 50 వేసుకో 150 రూపాయలు అంటే 150 రూపాయలకి 2 బెడ్రూమ్లు ఒక పూజ గది ఒక హాల్ ఒక కార్ పార్కింగ్ ఇవన్నీ గార్డెన్ అది కూడా అన్నమాట అంటే గార్డెన్ తో కలిపి 150 రూపాయలు కావాలన్నమాట పదం చూపిస్తా చూపిస్తావా వెరీ గుడ్ బాయ్ ఏంటి ఇక్కడ తీసుకొచ్చా ఇంకో బ్రోకర్ ఇలా ఇదే మీరు ఉండబోయే తాజ్ మహల్ ఇలాంటి చోట్ల మేము ఉండం ఉండాలి మరి మీరిచ్చే 150 రూపాయలకి దీనికంటే మంచిది ఎక్కడ ఉండదు అందులో ఇది లేదు ఇదిగో ఎక్కడికి వెళ్ళాలి ఆ కాలగొట్టి పడ ఫ్రెష్ గా ఉంటది నాకు అలవాట్లేదు సరే ఇది ఉండి చూపిస్తాను 2000 అడ్వాన్స్ ఇస్తారా బాబు ప్రస్తుతం మాకు ఉద్యోగాలు లేవు ప్రస్తుతానికి ఇక్కడ ఉండండి ఉద్యోగం వచ్చాక వేరే ఇంట్లో వెళ్ళొచ్చు ఏదో మా వెంకటే చెప్పాడని